హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో జనరల్ అనాలిసిస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ గురించి తెలుసుకుందాం. సో మొదటగా ట్రాన్సిస్టర్ యాక్టివ్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. దీనికి మనము ఇన్పుట్ సైడ్ ఒక సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ కనెక్ట్ చేస్తాం. అదేవిధంగా సోర్స్ వోల్టేజ్ విఎస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అవుట్పుట్ సైడు మనం లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ కనెక్ట్ చేస్తాము ఈ విధంగా. కాబట్టి ఇది ఇన్పుట్ వోల్టేజ్ విఐ, ఇన్పుట్ కరెంట్ I1, ఇది అవుట్పుట్ వోల్టేజ్ V2, ఇది అవుట్పుట్ కరెంట్ I2. సో ఇది ఎక్స్ట్రాగా కనెక్ట్ చేస్తున్న ఇన్పుట్ సైడ్ ఆర్ఎస్ విఎస్, అవుట్పుట్ సైడ్ మనం లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ కనెక్ట్ చేయడం జరిగింది ఈ విధంగా. సో మనం ఈ పార్ట్ ఆఫ్ ది సర్క్యూట్ మనం హెచ్ పారామీటర్ మోడల్తో రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో హెచ్ పారామీటర్ ఈక్వలెంట్ సర్క్యూట్ గీసినట్టయితే మనకి ఇన్పుట్ సైడ్ ఇలాగా ఒక రెసిస్టరు, వోల్టేజ్ సోర్స్ ఉంటుంది. అవుట్పుట్ సైడ్ ఒక కరెంట్ సోర్సు ప్యారలల్ టు అవుట్పుట్ అడ్మిటెన్స్ ఉంటుంది. ఇది హెచ్ఐ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇంపిడెన్స్, ఇది హెచ్ఆర్ ఇంటూ V2 వోల్టేజ్ సోర్సు. ఇక్కడ కరెంట్ సోర్స్ హెచ్ఎఫ్ ఇంటూ I1, ఇక్కడ అవుట్పుట్ అడ్మిటెన్స్ H0, ఇది కరెంట్ I2, ఇది అవుట్పుట్ వోల్టేజ్ V2. సో దీనికి మనం సోర్స్ రెసిస్టెన్స్ ఆర్ఎస్ అండ్ విఎస్ ఈ విధంగా కనెక్ట్ చేస్తున్నాము. అవుట్పుట్ సైడ్ లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎల్ కనెక్ట్ చేస్తున్నాం ఈ విధంగా. సో ఇది అవుట్పుట్ కరెంట్ ఐఎల్, ఆర్ఎస్, విఎస్. సో అనాలిసిస్ ఆఫ్ యాంప్లిఫైర్ అన్నప్పుడు మనము 4 పారామీటర్స్ గురించి కాన్సన్ట్రేట్ చేస్తాము. మొదటిది కరెంట్ గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్, రెండవది వోల్టేజ్ గెయిన్, మూడవది ఇన్పుట్ ఇంపిడెన్స్ ZI, నాలుగవది అవుట్పుట్ ఇంపిడెన్స్ Z0. సో ఈ 4 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్. ఏ యాంప్లిఫైర్ కైనా ఈ 4 పారామీటర్స్ మనం డిరైవ్ చేస్తాం. సో అవుట్పుట్ కరెంట్ గెయిన్ అన్నప్పుడు అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్, జనరల్ ఫార్ములా. ఆ ఏ కాన్ఫిగరేషన్ అయినా కావచ్చు, సిఈసి, బీసీసీ ఏదైనా. వోల్టేజ్ గెయిన్ అన్నప్పుడు అదేవిధంగా అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ ఇంపిడెన్స్ అన్నప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ కరెంట్. అదేవిధంగా అవుట్పుట్ ఇంపిడెన్స్ అన్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ కరెంట్. ఇవి జనరల్ ఫార్ములాస్. సో మొదటిగా మనం కరెంట్ గెయిన్ ఏఐ డిరైవ్ చేసినట్టయితే మనకు జనరల్ ఫార్ములా కరెంట్ గెయిన్ ఏఐ ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. సో మనకు సర్క్యూట్ నుంచి చూసినట్టయితే అవుట్పుట్ కరెంట్ అనేది ఐఎల్, ఇక్కడ ఇన్పుట్ కరెంట్ అనేది I1. సో ఐఎల్ బై I1. సో సర్క్యూట్ నుంచి మనకు ఏఐ ఈక్వల్ టు ఐఎల్ బై I1 రావడం జరిగింది. సో మనం సర్క్యూట్లో చూసినట్టయితే ఐఎల్ ఈక్వల్ టు -I2, రెండు రివర్స్ డైరెక్షన్ ఉన్నాయి, ఈక్వల్ కరెంట్స్. కాబట్టి ఐఎల్ ఈక్వల్ టు -I2. ఆ తర్వాత మనకు I2 కరెంట్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఇట్ ఈస్ డివైడింగ్ ఇంటూ 2 కరెంట్స్. సో మొదటిది హెచ్ఎఫ్ ఇంటూ I1 ప్లస్ రెండవది ఈ అడ్మిటెన్స్ గుడ్డ పోయే కరెంటు H0 ఇంటూ V2. సో కరెంట్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. మనకి ఇది అడ్మిటెన్స్ కాబట్టి 1 బై రెసిస్టెన్స్ కాబట్టి మనకు H0 ఇంటూ V2 రావడం జరిగింది. ఆ తర్వాత V2 ఈక్వల్ టు మనకు వోల్టేజ్ అక్రాస్ దిస్ లోడ్ రెసిస్టెన్స్, దట్ ఈస్ ఐఎల్ ఇంటూ ఆర్ఎల్, ప్యారలల్గా ఉంది కాబట్టి. సో కాబట్టి ఐఎల్ ఈక్వల్ టు -I2 ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే -I2 ఇంటూ ఆర్ఎల్ రావడం జరిగింది. ఈ V2ని మనం ఈ ఈక్వేషన్లో V2లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే I2 ఈక్వల్ టు హెచ్ఎఫ్ ఇంటూ I1 మైనస్, ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, ఈ మైనస్ ఇంటూ I2 ఇంటూ ఆర్ఎల్ ఈ V2లో సబ్స్టిట్యూట్ చేస్తే H0 ఇంటూ I2 ఇంటూ ఆర్ఎల్ రావడం జరిగింది. సో ఈ I2 టర్మ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్టయితే
సో I2 ప్లస్ H0 ఇంటూ I2 ఇంటూ RL ఈక్వల్ టు HF ఇంటూ I1. సో ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ I2 కామన్ తీసినట్టయితే I2 ఇంటూ 1 ప్లస్ H0 ఇంటూ RL ఈక్వల్ టు HF రావడం జరిగింది ఇంటూ I1. సో మనకు కావాల్సింది మైనస్ I2 బై I1. కాబట్టి I2 బై I1 ఈక్వల్ టు HF బై 1 ప్లస్ H0 ఇంటూ RL. సో మనకు కరెంట్ గెయిన్ AI ఈక్వల్ టు IL బై I1 ఈక్వల్ టు మైనస్ I2 బై I1. సో మైనస్ HF బై 1 ప్లస్ H0 ఇంటూ RL. కాబట్టి ఫైనల్లీ ఫార్ములా ఫర్ కరెంట్ గెయిన్ AI వచ్చి మనకు మైనస్ HF బై 1 ప్లస్ H0 ఇంటూ RL రావడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.